హాయ్ అండి. ఈరోజు టమాటా రైస్ కోసమని టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగానే రైస్ వండి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేయాలండి. వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతే దాంట్లోకి కొంచెం క్యారెట్ తురుము కూడా తీసుకుంటున్నానండి. క్యారెట్ తురుము తీసుకొని దాంట్లో వేయాలి. సన్నగా తురుమాలండి. క్యారెట్ తురుముకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. దానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలండి. కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత పసుపు, టమాటా కూడా వేసేయాలండి. టమాటాలు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలండి. ఆ తర్వాత తీసి మళ్ళీ కలిపిన తర్వాత దాంట్లోకి కారము సరిపడా అంటే అంత వేయకూడదండి, ఒక స్పూన్ సరిపోతుంది. కారం వేసుకొని ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసానండి. వేసుకొని అన్నీ కలుపుకొని ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మర్చిపోయి లాస్ట్లో వేసానండి. ఆ తర్వాత వండిన రైస్ వేసి కలిపానండి. ఎలా ఉందో చూడండి.